ఇక అందరికీ అచ్చే దిన్ వస్తాయనుకున్నారు. ఆయన వస్తే విదేశాల్లో బ్లాక్ మనీ ఇక్కడకు తెచ్చి తలా ఓ 5 లక్షలు పంచేస్తామన్నారు. భారత్ అగ్రరాజ్యం అయిపోతుందన్నారు. మరి అవన్నీ జరిగాయా? మోడీ గారు పీఠం ఎక్కి 3 ఏళ్లు గడిచాయి. మోడీ చెప్పిన అచ్చే దిన్ వచ్చాయా? మోడీ మార్క్ పాలనతో జనం జీవితం మారిందా, లేక మోడీనామిక్స్ కి అనుగుణంగానే అడ్మినిస్ట్రేషన్ సాగుతోందా? మోడీ పాలనకు 3 ఏళ్లు. మరి అచ్చే దిన్ వచ్చాయా? బ్లాక్ మనీ వెలికి తెచ్చారా? సామాన్యుడి జీవితం మారిందా? తరచి చూశాక తత్వం అర్థమైందా? మోడీ 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 3 ఏళ్ల కిందట ప్రతి ఒక్కరి నోటా వినిపించిన పేరది. ఆసేతు హిమాచలం ఆకాశానికెత్తేసి ఒక వ్యక్తిని శక్తిగా మార్చి ప్రధాని పీఠం మీద కూర్చోబెట్టారు. నాటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి చరిత్రలో లేనంత ఘన విజయం దక్కిందంటే మోడీ వల్లే. పార్టీలకు, ప్రాంతాలకు, రాష్ట్రాలకు రాజకీయం వస్తుందన్నారు. మోడీతోనే సుపరిపాలన సాధ్యమన్నారు. అబ్బో బ్రహ్మాండం బద్దలైపోతుందని, భారత్ అగ్రరాజ్యమైపోతుందని ఏవేవో లెక్కలు కూడా చెప్పారు. మరి అయ్యవారు వచ్చి 3 ఏళ్లు ఇట్టే గడిచిపోయాయి. ఇంతకీ ఆయన చెప్పిన రామరాజ్యం వచ్చిందా? ఆ మంచి రోజులు మనకు సాకారమయ్యాయా? మోడీ మాటలు కేవలం ప్రచారార్భాటాలుగానే మిగిలిపోయాయా, లేక వాటిలో కొన్నైనా సాకారమయ్యాయా? ఈ 3 ఏళ్లలో మోడీ సాధించిన విజయాలేంటి, పరాజయాలేంటి అన్న విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. మోడీ ప్రధానిగా పీఠమెక్కిన ఈ 3 ఏళ్లలో 57 సార్లు విదేశీ టూర్లకు వెళ్లారు. అంటే సగటున ప్రతి 2 నెలల్లో 3 ప్రధాని పీఠమెక్కిన వెంటనే అవినీతి మీద యుద్ధం ప్రకటించిన మోడీ ఢిల్లీలో ప్రభుత్వ ఆఫీసులన్నీ శుద్ధి చేయించేశారు. ఎక్కడా దళారీ వ్యవస్థ లేకుండా చేసి పారేశారు. ఢిల్లీలో పని అంటే చాలా మంది చేతులు తడపాలన్న నానుణ్ణి చెరిపేశారన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇక 3 ఏళ్లలో తన పరిపాలనలో ఎక్కడా అవినీతి ఆరోపణలు లేకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు. ఇక మోడీ ఈ 3 ఏళ్లలో తీసుకున్న పరిపాలనాపరమైన నిర్ణయాలలో అతిపెద్ద నిర్ణయం, విప్లవాత్మక నిర్ణయం స్వచ్ఛ భారత్. ఇదొక్కటే ఈ 3 ఏళ్లలో క్రమంగా దేశంలో ముందుకు సాగుతూ తన ప్రభావాన్ని చూపిస్తోంది. 2014 గాంధీ జయంతి రోజున మోడీ ప్రకటించిన స్వచ్ఛ భారత్ నినాదం దేశవ్యాప్తంగా సంచలనమైంది. ప్రజల్లో చైతన్యం తెచ్చిందనే చెప్పాలి. స్వచ్ఛ భారత్ నినాదాన్నెత్తుకోవటమే కాదు, తాను కూడా చీపురు పట్టి రోడ్లు ఊడ్చారు ప్రధాని. ఇది చాలా మందికి ఆదర్శమైంది. స్వచ్ఛ భారత్ ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తుంది అన్నది మరో 2 ఏళ్లలో తెలుస్తుంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇది అలాగే ఉండిపోయింది. దట్ ఈస్ ఎ మేజర్ రిఫార్మ్ దట్ ఈస్ రిక్వైర్డ్. అది మోడీ గారు సాధించారని చెప్పాలి. అది జూలై నుంచి వస్తుంది కాబట్టి ఒక చాలా ఇంపార్టెంట్ రిఫార్ము. దీనివల్ల భారతదేశం అంతా ఒకే మార్కెట్గా ఉంటుంది. తద్వారా ప్రొడక్టివిటీ పెరుగుతుంది, డిలేస్ ఆగిపోతాయి, తర్వాత జీడిపి పెరుగుతుంది. మోడీ తన 3 ఏళ్ల పాలనలో మరో విప్లవాత్మక నిర్ణయంగా మేక్ ఇన్ ఇండియా నిలుస్తుంది. భారతదేశానికి పరిశ్రమలు ఆహ్వానించడమే లక్ష్యంగా పారిశ్రామిక రంగంలో చైనా, కొరియా దేశాలను మించేలా స్వయం సమృద్ధి సాధించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన మేక్ ఇన్ ఇండియా ఈ 3 ఏళ్లలో తాను నిర్దేశించుకున్న లక్ష్యాలను పూర్తి స్థాయిలో బంగారం ధర అమాంతం దిగొచ్చేసింది. ఇక రూపాయి కూడా కండలు పెంచుకుని తెగ బలపడిపోయింది. ఇవన్నీ మోడీ రాకతో జరిగిన మేళ్లంటూ కమలనాథులు కలరంగిచ్చారు. కానీ ఆ మోడీ మబ్బులు విడిపోవటానికి చాలా కాలం పట్టింది. అయితే అనూహ్యంగా మోడీ 3 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న రోజే మరోసారి స్టాక్ మార్కెట్లో బుల్ అంకెల రంగు. అయితే ఈ ఒక్క లెక్కలు చూసి 3 ఏళ్ల పాలన అద్భుతంగా ఉందని చెప్పుకోవడం అవివేకమే అవుతుంది. ఎందుకంటే గత 3 ఏళ్లుగా అంతర్జాతీయ పరిణామాలతో తగ్గిన చమురు ధరల్ని తమ క్రెడిట్ గా చెప్పుకొచ్చింది. అంతర్జాతీయంగా చమురు ధరలు 6 వంతులకు పడిపోతే ఎప్పటికప్పుడు వాటిపై సుంకాలు పెంచి జనాన్ని దోచుకుంటున్నారన్న వాస్తవం ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతోంది. అన్నింటినీ మించి తాను అధికారంలోకి వస్తే 10 నెలల్లో విదేశాల్లో బ్లాక్ మనీ తెచ్చి సామాన్యులకు తలా 5 లక్షల చొప్పున పంచుతానన్నారు. నిజానికి ఆ ఎన్నికల్లో మోడీ క్రేజ్ పెంచిన నినాదం అదే. కానీ ఆయన వచ్చి 3 ఏళ్లైనా ఇప్పటికీ ₹1 కూడా వెనక్కి తెచ్చింది లేదు. అదేమంటే అప్పుడెప్పుడో యూపీఏ పాలకులు బయటపెట్టిన లిస్టును బయటపెట్టి సంకలు గుద్దుకున్నారు తప్ప కమలనాథులు సాధించిందేమీ లేదు.
గత 3 ఏళ్లుగా మోడీ ఇస్తున్న ఈ చేదు గుళికలు దేశ ఆర్థిక వ్యవస్థను దీర్ఘకాలంలో బలపర్చేవే అంటూ కమలనాథులు కవర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.